హాయ్ ఫ్రెండ్స్, చాలా డైరెక్ట్ సేలింగ్ కంపెనీలు కొన్ని రోజులు స్టార్ట్ అయ్యి కొద్దిగా టీం అన్నది ఒక 10,000, 20,000, 30,000, లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు వచ్చిన తర్వాత మధ్యలోనే స్టాప్ అయిపోవడానికి మెయిన్ రీజన్స్లో సర్వర్ కూడా ఒక రీజన్ అయి ఉంటుంది. సాఫ్ట్వేర్లో రిమైనింగ్ ప్రోడక్ట్ బేసు లీగల్గా అది మనకు సంబంధం లేదు. మనము సాఫ్ట్వేర్ గురించి చెప్తాం కాబట్టి సాఫ్ట్వేర్ గురించి అయితే సర్వర్లో ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. రిమైనింగ్ డేటాబేస్ బై మిస్టేక్ ఏదైనా డిలీట్ అయితే మాత్రం పూర్తిగా పర్మనెంట్గా డిలీట్ చేసేసినారంటే మాత్రం రిటర్న్ రాదు, చాలా కష్టం. మళ్ళీ అది డిలీట్ అయినా కూడా కంపెనీ అయితే మనము ముందడుగు అయితే వేరే విధంగా సేమ్ టీంను పట్టుకొచ్చి వాళ్ళ యొక్క టీం లీడర్స్తో చెప్పి మీ యొక్క టీంని మళ్ళీ గైడ్ చేసుకోండి అని చెప్పి కూడా మూవ్ ఆన్ అవ్వచ్చు. కానీ సర్వర్ గురించి అవగాహన లేకపోతే మాత్రం మనం లైఫ్లో డైరెక్ట్ సేలింగ్ కంపెనీని నడపలేము. ఎందుకంటే డైరెక్ట్ సేలింగ్లో టీం అన్నది ఒకదాని కింద ఒకటి మూవ్ ఆన్ అవుతూ ఉంటే కింద బిజినెస్ వాల్యూమ్ వల్ల మనకి ఇన్కమ్ వస్తుంది. కాబట్టి డేటా అనేది రోజు రోజుకి పెరుగుతుందో కానీ తగ్గదు. చాలా వరకు మనము ఈ ఇయర్ ఉన్నటువంటి స్టోరేజ్ నెక్స్ట్ ఇయర్కి చాలా వరకు ఇంక్రీజ్ అయి ఉంటుంది డేటాబేస్లో. ఆ నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఇంక్రీజ్ అయితే ఎక్కడా కూడా సరే మనం రిమూవ్ చేయలేం. కాబట్టి ఇక్కడ సర్వర్ అన్నది పర్మనెంట్ కాదు. ఖచ్చితంగా మీరు టీం అన్నది పెరిగినప్పుడు పెద్ద పెద్ద సర్వర్లో వాడాల్సి వస్తుంది. సో హై కెపాసిటీతో ఉన్నటువంటి సర్వర్లు మీరు వాడేటువంటి రోజులు వస్తాయి. ఆ రోజు నాటికి ఆ సర్వర్కి మీరు ఎవ్రీ మంత్ అమౌంట్ ఒక 5,000, 10,000, 20,000, 30,000 ఆ రేంజ్లో పే చేసే రోజులు వస్తాయి. సో ఇది 100% నిజం. ఇక్కడే కాదు, ఎక్కడైనా కూడా సరే సర్వర్లో తక్కువ బడ్జెట్తో సాఫ్ట్వేర్ తీసుకుంటారు. 30,000, 40,000 వీటికి వచ్చేసి నాకు తెలిసి కెపాసిటీ అనేది ఎక్కువ ఉండదు. తొందరగా ప్రాబ్లం అనేది వస్తుంది టీం పెరిగిన తర్వాత. సో దీన్ని వీలైనంత తొందరగా మీరు సర్వర్ మార్చుకుంటే మార్కెట్లో ఉండొచ్చు. పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. సో మీలో ఎవరైనా డైరెక్ట్ సేలింగ్ కంపెనీ పెట్టాలి అని చెప్పేసి మీకు అవగాహన లేకపోతే నేను మీకు గైడ్ చేస్తాను. ఒకసారి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఆల్ ద బెస్ట్.